రారా వెళ్దాం రా. రావయ్య రాజా, నీ పేపర్ లెక్క పెట్టి రెడీగా ఉంచాను, తీసుకో. త్వరగా పదరా, లేట్ అవుతుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. అక్క నేను వచ్చేసా. తమ్ముడు త్వరగా స్నానం చేసిరా. అక్క టిఫిన్ రెడీయా? తొందరరా, కడుపు మండిపోతుంది. తీసుకో. గుడ్ మార్నింగ్ రాజా. గుడ్ మార్నింగ్. పొద్దున వచ్చా? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. సాయంత్రం ఫంక్షన్ కి మీ ఇద్దరు రావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంధ్య. ఇది మన కంపెనీ గ్రాస్ టర్నోవర్ నెట్ ప్రాఫిట్ రికార్డ్స్. మన ప్రాఫిట్ 3.5 crores సార్. నీ ప్లాన్స్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ కంటే మన కంపెనీకి అధికంగా 1.5 crores లాభం వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, వచ్చిన లాభం నుంచి వర్కర్స్ కి వాళ్ళు అడగకుండానే అదనంగా మనం బోనస్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మన లాభంతో పాటు వాళ్ళకి బోనస్ కూడా పెరుగుతుందంటే ఇంకా కష్టపడి పనిచేస్తారు. ఎస్, యు ఆర్ కరెక్ట్. మన ప్రాఫిట్స్ లో వాళ్ళకి ఎంత బోనస్ ఇవ్వచ్చో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, వెంటనే డిక్లేర్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సంధ్య, నీ సిన్సియారిటీకి డెడికేషన్ కి మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా ఇది కాలేజీనా? సారీ, నేను నమ్మను. ఇది క్లాస్ రూమా? ఇది క్లాస్ రూమ్ అంటే అస్సలు నమ్మను. మీరు స్టూడెంట్సా? నేను 3 కాలేజీల్లో పనిచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చా. మొదటి కాలేజీలో స్టూడెంట్స్ క్లాసులకే రారు, రెండవ కాలేజీలో ప్రతి 2 రోజులకో సమ్మె, లెక్చరర్ల ఘోరావు, స్టూడెంట్స్ ధర్నా. శివా టైప్ లో గ్రూప్ ఫైటింగ్స్ లేని కాలేజీ బహుశా ఇదేననుకుంటా. అబ్బో, ఎంత డిసిప్లిను! అరేదే, కాలేజీ క్యాంపస్ లో చెట్టు నుంచి జారిన ఎండుటాకును కూడా జాగ్రత్తగా తీసి డస్ట్బిన్ లో వేస్తున్నారంటే అబ్బబ్బబ్బా, ముఖ్యంగా మన ప్రిన్సిపాల్ గారిని అభినందించాలయ్యా. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? హమ్ ఆప్కే కౌన్ సినిమా చూసినంత ఆనందంగా ఉంది. అయితే దాంట్లో నుంచి సాంగ్ వేసుకోమంటారా గురుగారు? ఏది నేను చెప్పింది వేసుకో. దీది తేరా దేవర్ దివానా అరే రామ్ కమాన్. ఓకే ఓకే, మీరంతా మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. నౌ లెట్ us come to our lesson. ఓకే, లెసన్ రేపు స్టార్ట్ చేద్దాం. మంచి లెక్చరర్ గా వచ్చారు.
సార్ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. అరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్ మై డియర్ స్టూడెంట్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. బై వైజాగ్ లో జరిగిన రాష్ట్ర విద్యార్థి సంఘ ఎన్నికల్లో నిన్ను తమ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్. ఇదిగో సర్క్యులర్. నీలాంటి నిజమైన స్టూడెంట్ ని తమ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా అది నీ పరోక్షంలో ఎన్నుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నీకు నాకు మన కాలేజీకే గర్వకారణం. నేను మనసారా అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్ మై బాయ్. అలాగే సార్. ఎందుకు పిలిచారా? అదే ఏం లేదురా. ఏ విషయంలో కూడా ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా ఎందుకు పిలిచారా నేను? అబ్బబ్బా సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను రా. లోపల ఏం జరుగుతుందో చెప్పరా. నేను చెప్తాను. వీడిని స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. హలో అమృత, రాజా కంగారు చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. రాజా మనందరికీ లీడర్. నీకు నాకు కాదు. నీకు నాకే కాదు, మన స్టూడెంట్స్ అందరికి. అయితే bullshit. ఓ ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కరే. ఎంత పొగరా? ఓ పట్టుబడదామా? పోనేంట్రా అదో టైపు. క్లాస్మేట్ అయ్యుండి కనీసం కంగ్రాట్స్ అని చెప్పకుండా పోతుందిరా. చూడాల్సిన విషయమేరా రాజా. వదిలేండిరా. ఏంట్రా వదిలేసేది? వెయ్యండ్రా ఒక టీచింగ్ సార్. అంతేనంటావా? జిందాబాద్ జిందాబాద్ అర్జున్ బాబు జిందాబాద్ 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 అర్జున్ బాబు జిందాబాద్ 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 అర్జున్ బాబు జిందాబాద్. మీరు అభినందించాల్సింది నన్ను కాదు, సంజయ్ గారు. ఆవిడ వల్లే మీ బోనస్ పెరిగింది. బాబు. జిందాబాద్ జిందాబాద్ సంజయ్ గారు జిందాబాద్ 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 సంజయ్ గారు జిందాబాద్ 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 సంజయ్ గారు జిందాబాద్ 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 సంజయ్ గారు జిందాబాద్. నమస్కారం అమ్మా. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. మీరు కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. వర్కర్స్ సొంత మనుషుల్లా చూసుకునే యజమాని దగ్గర పనిచేయడం మన అదృష్టం. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. నమస్కారం అండి. ప్లీజ్ కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫైన్ థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అక్క అందరూ జంటలుగా వచ్చారు. నువ్వు కూడా బావగారితో వచ్చుంటే బాగుండేది. సంజ, ఈసారి మా బుజ్జి బర్త్డేకి ఒంటరిగా వస్తే మాత్రం ఒప్పుకోను. జంటగా మీ ఆయనతో రావాలి. అక్క తప్పుగా మాట్లాడినా సారీ అక్క. తప్పే ఉంది. అక్క పక్కన బావని చూడాలనుకుంటున్నాడు. బుజ్జి పద కేక్ కట్ చేద్దు గాని. రాజా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? అక్క బుజ్జిగా నా బాధ్యతని గుర్తు చేశాడు. దేని గురించి? అదే నీ పెళ్లి గురించి. నీ తోటి వాళ్ళందరికీ పెళ్లిలయ్యి అత్తారింటికి వెళ్ళి కాపురాలు చేసుకుంటున్నారు. అక్కగా నా బాధ్యతలు నువ్వు మోస్తున్నప్పుడు తమ్ముడుగా నా బాధ్యతల్ని నెరవేర్చాలిగా. నీ బాధ్యత బాగా చదువుకుని స్టేట్ ఫస్ట్ రావడం. నా తమ్ముడువని 10 మందిలో గర్వంగా చెప్పుకోవాలి. నీ భవిష్యత్తు నా భవిష్యత్తు కోసం ఖర్చు కావడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలుగా వ్రతాల దీక్ష పట్టి నేను చదివించినందుకు నాకు ఫలితం దక్కకుండా చేస్తావా? నా కష్టాన్ని శ్రమని వృధా చేస్తావా? అక్కగా నాకు ఆ ఆనందాన్ని ఇవ్వవా? నీది త్యాగం, నాది స్వార్థం. అంత పెద్ద మాటలు ఎందుకు? అమ్మ నాన్న ఉంటే ఇద్దరు బాధ్యతలను ఒక్కదానే మోస్తున్నావు. నాన్నలా సంపాదిస్తున్నావు, అమ్మలా కొసరు తెప్పిస్తున్నావు. ఇంతటి త్యాగాన్ని భరించలేనక్క. ఉహుం, అలాగేరా. నువ్వు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను. అక్క అయితే ఒక కండిషన్. ఏంటి? ముందు నీ చదువు పూర్తి కావాలి. తప్పదంటావా? ఉహుం. ఉమ్. ఉమ్. చూడమ్మా, ఇతను ఆనంద్, మీ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్. నేను నమస్తే. చూడడం ఇదే ఫస్ట్. నమస్కారం. వీడి పెళ్లికి రాలేదని అర్జున్కి నా మీద ఇంతవరకు ఉంది. అనుకోకుండా అదే రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. సారీ. అందుకే క్షమించాను, లేకపోతే లేకపోతే అమ్మాయిని వాళ్ళే కాపురానికి తీసుకొచ్చాం. ఎలా ఉంది కోడలు? ఫ్యాంటాస్టిక్. వెయిట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఏమ్మా ఒక్కదాని వచ్చావే? తమ్ముడేడి? స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ ఉందని వెళ్ళాడు. సారీ బాబాయ్. నేను నీతో మాట్లాడను. నువ్వు లేట్ గా వచ్చావని నాన్న కోపం. మీకు తెలుసు కదా బాబాయ్,
వారానికోసారి అనాథాశ్రమానికి వెళ్లి వాళ్ళ నోరు తీపి చేస్తే గాని వాళ్ళకి నాకు తృప్తి ఉండదు. అదే కాక ఆటల పోటీ కండక్ట్ చేశాను, అందుకే లేట్ అయింది. చందమామలో పరోపకారి పాపని అంటారే ఆ టైప్. వీళ్ళ నాన్న కూడా ఇది. మంచితనం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుట్టారు. ఇవాళ నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం వీళ్ళ నాన్న. పైసాకు టెకాణాలే నాకు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి ఇంత వాణి చేశాడు. ఇక ఈ అమ్మాయి మాకు ఆడపిల్లలు నేను నోటు తెచ్చింది. సంఖ్య ఇతను ఆనందని అర్జున్ బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. ఎక్స్క్యూజ్ మీ సార్. డోంట్ డిస్టర్బ్ ది క్లాస్. వాక్మెన్ కావాలంటే లోపలికి వచ్చి